అవసరమైన వాళ్ళకి అవసరాన్ని బట్టి కొన్ని చేస్తాడు, కొన్ని ఉంచుతాడు. అది వాళ్ళ బుద్ధి కలగడానికే కావచ్చు, లేకపోతే విశ్వాసం పెరగడానికే కావచ్చు. ఆ యొక్క పరిస్థితులను బట్టి ఉంటది. శివుడికి ఎప్పుడైతే అభిషేకం చేశారో హ్మ్. ఆ టైంలో కూడా మీకు ఆ పరిపూర్ణత, పక్వత అన్నీ కూడా ఉన్నాయి కదా మీకు? హైందవ్యంలో గొప్ప విషయాలున్నాయి, క్రిస్టియానిటీలో గొప్ప విషయాలున్నాయి, ఇస్లామిక్‌లో గొప్ప విషయాలున్నాయి కాబట్టి ఏది గొప్ప అని తేల్చలేం. కాబట్టి ఏది గొప్ప అని నేను చెప్పలేను. సంఘాలకి పిలిపించి వారం రోజులు అని చెప్పి ఆ వారం రోజులు ప్రేయర్లో పెడదాము, ఆయన్ని దేవుడు తప్పకుండా స్వస్థత పరుస్తారు అని చెప్పి ఒక అబ్బాయిని చంపేశారు. హ్మ్. బెల్లంపల్లి ఎవరో ఉన్నారు ఆయన. హ్మ్. అండ్ దాని తర్వాత ఇంకొక పాప, హ్మ్. ఒక పాపను కూడా చంపడం జరిగింది. హ్మ్. సో ఈ విధంగా చేయడం అనేది తప్పే కదా. ఆ? తప్పే. ఇప్పుడు మరి వీళ్ళందరినీ మనం ఏం చెప్తాం? దేవుని మీద భక్తి ఉండడంలో తప్పు లేదు. ఆయన రక్షిస్తాడు అన్నటువంటి విషయంలో విశ్వాసం ఉంచడంలో తప్పు లేదు. కానీ మరి పరాకాష్ఠకి వెళ్ళిపోవడం, లేకపోతే ఒక అంధత్వంలోకి, మూఢత్వంలోకి వెళ్ళిపోవడం తప్పని చెప్తున్నాను. అదే అంటున్నాను. అదే విషయం అంటే నేను విషయం అనేది కూడా వాడింది అక్కడ అందుకే. ఎందుకంటే వాళ్ళని ప్రలోభ పెడుతున్నారు. మేము ఉన్నాం స్వస్థత చేయడానికి, దేవుడు ఏ విధంగా స్వస్థత చేశారో మేము అలా చేస్తామని చెప్పడం, దాన్ని వీళ్ళు నమ్మడం, రావడం. అసలు జనాలు ఎట్లా అంటే పాపం వాళ్ళు పొట్టకి ఎట్లా అంటే ఏదో అంటారు కదా, రెక్కాడితే డొక్కాడిన జీవితాలు వాళ్ళు. దేవుడు అన్ని స్వస్థతలు చేస్తాడు అని లేదు. దేవుని విషయంలో కొన్ని ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థతలు జరుగుతాయి, కొన్ని జరుగుతాయి. కానీ అందరికీ అన్నీ జరుగుతాయని లేదు. ఇప్పుడు అందరికీ అన్నీ జరిగేలా అయితే పౌలు అనేటటువంటి భక్తుడు అందరికీ చాలామందికి స్వస్థతలు చేశారు. కానీ ఆయనలో ఒక ముళ్ళు ఉండిపోయిందంట, అది ఆయన తీసుకోలేకపోయాడు. ఇంకో తిమోతి అనేటటువంటి ఒక భక్తుడు ఉంటాడు, ఆయన కూడా అద్భుత కార్యాలు చాలా చేశాడు. కానీ ఆయనలో ఒక రోగం ఉంటుంది, ఆయన తీసుకోలేకపోయాడు. దేవుడు దాన్ని తీయలేదు. అంటే అవసరమైన వాళ్ళకి అవసరాన్ని బట్టి కొన్ని చేస్తాడు, కొన్ని ఉంచుతాడు. అది వాళ్ళ బుద్ధి కలగడానికే కావచ్చు, లేకపోతే విశ్వాసం పెరగడానికే కావచ్చు. ఆ యొక్క పరిస్థితులను బట్టి ఉంటుంది. అది లేదు అందరికి అన్నీ చేసేలా అయితే మరి వైద్యాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు, లేకపోతే ఆకుల్లో మంచి మంచి ఔషధాలను ఎందుకు పెట్టాడు? అన్నీ దాని మీద బేస్ అవ్వకూడదు. అది విషయం. సరే, ఫైనల్గా ఇప్పుడు చూసుకుంటే 2000 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి క్రిస్టియానిటీ గొప్పదా, 6000 సంవత్సరాల నుంచి ఉన్న హైందవం గొప్పదా, క్రిస్టియానిటీ తర్వాత వచ్చినటువంటి ఖురాన్ గొప్పదా? దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి చాలు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుడు నన్ను దర్శించాడు. నా ఆన్సర్ ఇది, కేవలం నా ఆన్సర్ మాత్రమే. దీన్ని ఎలా తీసుకుంటారు అన్న విషయం నాకు సంబంధం లేనటువంటి విషయం. దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడే దేవుడు నన్ను దర్శించాడు. నేను అడిగిన ప్రశ్న సమాధానం అవుతుంది. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇది. దేవుడు ఒక్కడే, ఆ దేవుడు నన్ను దర్శించాడు. నన్ను దర్శించినటువంటి వాడు యేసుక్రీస్తు కాబట్టి యేసుక్రీస్తే ఆ యొక్క ఇదే గొప్పది. అంటే 6000 సంవత్సరాల నుంచి ఉన్న హైందవం గొప్పది కాదా అంటున్నారు మీరు? నేను అలా అనలేదు. నేను నాకు కలిగినటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్పాను. నా సమాధానం మీరు శివుడికి ఎప్పుడైతే అభిషేకం చేశారో ఆ టైంలో కూడా మీకు ఆ పరిపూర్ణత, పక్వత అన్నీ కూడా ఉన్నాయి కదా మీకు మనసులో? అంటే ఇప్పుడు ఆ సమాధాన పడడం, మనసులో ఆ పీస్ఫుల్నెస్ అన్నీ ఉన్నాయి కదా. మరి అలా చూసుకుంటే అది కూడా గొప్పదే కదా. ప్రశాంతత అంటే అర్థం అదే కదా, ఉండొచ్చు, గొప్పదే కదా. అన్ని గ్రంథాలలో, అన్ని మతాలలో గొప్ప విషయాలు ఉన్నాయి. కానీ దేవుని విషయానికి వస్తే ఎవరు దేవుడు అని అంటే నేను చెప్తాను. మీరేనా? నేను కాదు. ఓకే. నాకు కనిపించినటువంటి దేవుడు యేసుక్రీస్తు దేవుడు. నాకు కనిపించాడు కాబట్టి చెప్తున్నాను. ఓకే, దేవుడు కనిపించాడు అంటున్నారు. గొప్పది అన్నదానికి నేను ఏం చెప్తున్నానంటే, గొప్ప విషయాలు అన్ని దాంట్లో ఉన్నాయి కాబట్టి ఒకదాన్ని గొప్ప అని అనడానికి లేదు. అన్ని విషయాలు, చాలా గ్రంథాలలో గొప్ప విషయాలు ఉన్నాయి. కానీ దేవుడు ఎవరు అని అంటే నేను చూసిన అయినటువంటి దేవుడు ఒకడే కాబట్టి యేసుక్రీస్తు దేవుడు. అదే నేను అంటున్నానండి. ఇప్పుడు మీ ఫాదర్ గొప్ప, మీ తాతగారు గొప్ప, లేదా మీరు గొప్ప? ఎవరికి వారు గొప్ప. నాకు మా నాన్నగారు గొప్ప, మా నాన్నగారికి వాళ్ళ నాన్నగారు గొప్ప. ఏదైనా సరే మీ తాతగారు గొప్పనే కదా అర్థం.
అంటే హైందవం గొప్ప. నేను అదే చెప్తున్నా. మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్కి ఈ 3 హైందత్వం, క్రిస్టియానిటీ, ముస్లిం వీటికి సంబంధం లేదు. ఎందుకంటే ఎవరైతే తాతగారుల నుంచి మా నాన్నగారు వచ్చారో, మా నాన్నగారిలో నుంచి నేను వచ్చాను. బట్ హైందవుల నుంచి క్రిస్టియానిటీ రాలేదు, క్రిస్టియానిటీలో నుంచి. కానీ హైందవుల్లో నుంచే కదా క్రిస్టియానిటీలోకి వచ్చింది మీ ఫోర్ ఫాదర్స్. వీళ్ళు వచ్చారు. నేను నేను చెప్పేది మార్గాల గురించి. మార్గం ఓకే. మీరు ఏం మాట్లాడారంటే, మీరు అడిగిన క్వశ్చన్ మీరు మళ్ళీ మార్చకండి, ఎలా తిప్పుతున్నారు. కానీ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటనంటే హైందవం గొప్ప, క్రిస్టియానిటీ గొప్ప, ఇస్లామిక్ గొప్ప అని అడుగుతున్నారు. నేను ఏమంటున్నానంటే మా నాన్నగారు, మా తాతగారు. నేను అలా కూడా అడగలా. 6000 సంవత్సరాల నాడు ఉన్నటువంటి, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి హైందవం గొప్ప, 2000 సంవత్సరాల తర్వాత 200 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి బైబుల్ గొప్ప, లేదా ఆ 200 సంవత్సరాల తర్వాత కాకుండా క్రిస్టియానిటీ కంటే తర్వాత వచ్చిన ముస్లిం సంబంధించిన ఖురాన్ గొప్ప అని నేను అడిగాను. నేను అదే చెప్తున్నాను, చాలా క్లియర్గా చెప్తున్నాను, ఒకే మాటలో చెప్పేస్తాను. ఏంటనంటే హైందవ్యంలో గొప్ప విషయాలు ఉన్నాయి, క్రిస్టియానిటీలో గొప్ప విషయాలు ఉన్నాయి, ఇస్లామిక్లో గొప్ప విషయాలు ఉన్నాయి. కాబట్టి ఏది గొప్ప అని తేల్చలేం కాబట్టి ఏది గొప్ప అని నేను చెప్పలేను. కానీ దేవుడు ఎవరు అంటే చెప్తాను, యేసుక్రీస్తు దేవుడు. అంతే. హైందవంలో దేవుడు ఎవరు లేరు అంటారు. నేను అలా అనను, కానీ నాకు కనిపించాడు కాబట్టి దేవుడు ఒక్కడే, ఆ దేవుడు యేసుక్రీస్తు అనే చెప్తాను. సరే, మీరు అంటున్నారు కదా యెహోవా దవడపళ్ళు రాలగొట్టాలనేసి ఒక రోజు అన్నాం ఒక వీడియోలో. మరి దేవుడు కనిపించినప్పుడు చాలా తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయని అన్నాం. మరి తెలుసుకున్నావు కనిపించినప్పుడు అడిగావా? అయితే నేను అప్పుడు దేవుడు లేడు అనేటటువంటి నమ్మకంలో ఉన్నాను కాబట్టి అప్పుడు యెహోవా దవడపళ్ళు కొట్టే వాళ్ళ కన్నా వినండి, అందుకే వినమని చెప్తున్నాను. క్రిస్టియానిటీలో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి జన్మపాపం నమ్మేవాళ్ళు, ఇంకొకరు జన్మపాపం నమ్మని వాళ్ళు. జన్మపాపం నమ్మేవాళ్ళు ఆయన అయితే పుట్టుకతో పాపంతో పుట్టించేది ఆయనే కాబట్టి నన్ను పాపిగా పుట్టిస్తాడు కాబట్టి అందుకు నేను కొడతాను అని అన్నాను. అది ఒక వర్గం గురించి మాట్లాడినటువంటి మాట. అంతేగాని క్రిస్టియన్స్ అందరూ పుట్టుకతోనే పాపంలో పుడతారు కాబట్టి పుట్టించాడు అని నేను అనలేదు. అది ఒక క్లిప్ కట్ చేసుకున్నారు కాబట్టి మీకు అలా అర్థమవుతుంది. దాన్ని మళ్ళీ వేరే క్లిప్ కూడా యాడ్ చేశారా? ఎవరు ఉందా? అదే చెప్తాను, ఒక వర్గం గురించి అలా మాట్లాడాను. అదే వీడియోలో జన్మపాపం నమ్మని వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ గురించి కూడా మాట్లాడాను. మరి మీలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే కావాల్సిందే తీసుకుంటారు కదా, బయట కాంట్రవర్సీ చేయడానికి లేకపోతే ఇంకేదో అనడానికి కావాల్సిందే తీసుకుంటారు కాబట్టి మరి అంతే కదా. నేను అదే చెప్తున్నా, ఏది కావాలో అదే తీసుకుంటారు, ఉన్నదంతా మాట్లాడరు. మీరు మాత్రం ఉన్నదంతా మాట్లాడరు. మీరు మరి చాలా తేల్చుకోవాల్సింది ఉందని అదే అంటాను. దేవుడు మన ముందుకు వచ్చి నిలబడ్డ తర్వాత అసలు నోట్లోంచి మాట వస్తుందా? దేవుడు లేడు అన్నటువంటి ఆలోచనలో ఉన్నాను కాబట్టి అవన్నీ మాట్లాడాం. ఒకవేళ దేవుడే వచ్చి మన ముందు నిలబడితే ఏదో ఫ్రెండ్ మాట్లాడినట్టు అక్కడ కూర్చోబెట్టి ఈ క్వశ్చన్ చెప్పని మాట్లాడతామా? అసలు దేవుడు ముందు దేవుడు మనకు కనిపిస్తే అడగాలి కదా. మీరే కదా తెలుసుకోవాల్సింది చాలా ఉందని అదే చెప్తున్నాను. ఫ్లోలో 100 అంటాం, దేవుడు లేడు అన్నటువంటి ఆ యొక్క మైండ్ సెట్లో ఉన్నాను కాబట్టి అప్పుడు అలా మాట్లాడాను. వన్స్ ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షం అయ్యాడో అప్పుడు మనకి నోట్లోంచి మాట కూడా రాదు. ఆ ఎక్స్పీరియన్స్ మనం అనుభవిస్తే తప్ప మామూలుగా చెప్పలేము. అసలు ఆలోచిస్తేనే తెలిసిపోద్ది కదా, దేవుడే ప్రత్యక్షం అయితే నోట్లోంచి మాట వస్తుందా? అసలు ఆయనకి ఎదురుగా ఆయనకి ధీటుగా మాట్లాడగలిగి మీరు అడుగుతారన్నారు కదా, ఆ ధైర్యం మీకు ఉందన్నారు కదా. నేను అదే చెప్పాను. అప్పుడు నేను దేవుని నమ్మట్లేదు కాబట్టి అలా మాట్లాడాను. కనిపించేసరికి నమ్మేశారా? కనిపిస్తే నమ్ముతారు ఎవరైనా, కనిపిస్తే ఆధారం ఉంది కాబట్టి. మరి దాంట్లో క్వశ్చన్ ఏముంది? మరి మీరు క్వశ్చన్లు వేస్తే బాగుండేది కదా, మాకు కూడా ఆన్సర్లు వచ్చాయని మేము అదే చెప్తున్నాను. దేవుడు ఏదో అల్లాటప్పగా లేకపోతే ఒక ఫ్రెండో లేకపోతే పక్కింటోళ్ళో కాదు. జీసస్ క్రైస్ట్ బైబిల్లో చెప్పారు కదా, ఐఎమ్ కాలింగ్ యూ యాజ్ అ ఫ్రెండ్స్ అని, మిమ్మల్ని నేను స్నేహితులుగా భావిస్తున్నాను అని చెప్పి జీసస్ క్రైస్ట్ చెప్పలేదా? అంటే మీరు ఎలా మాట్లాడుతున్నారంటే అటెంటి ఇటెంటూ జంప్ అలా మాట్లాడుతున్నారు. నిజంగా ఒక ప్రత్యక్షత మన ముందు కనిపించినప్పుడు మన నోట్లోంచి మాట రాదు, దానికి ఒబే అవ్వడం తప్ప మనం ఏం చేయలేం. ఆ క్షణాన దేవుని ప్రత్యక్షత మన ముందుకు వస్తే మన నోట్లోంచి మాటలు ఉండవు. ఆ ప్రత్యక్షతకు లోబడడం తప్ప మన గురించి మనకి ఒక రియలైజేషన్
రావడం తప్ప క్వశ్చన్ అడిగేది అంత స్పేస్ ఉండదు అక్కడ. అది విషయం. దేవుడి యొక్క దర్శనాలు ఉంటాయి అని చెప్పి ఒక స్క్రిప్చర్లో ఉందని చెప్పారు. దాన్ని ఆధారం చేసుకునే స్వస్థతలు కూడా ఉంటాయి అని చెప్పేసి బూటకపు స్వస్థతలు ఎట్లయితే చేస్తున్నారో అదేవిధంగా మీరు ఇప్పుడు బూటకపు దర్శనాల గురించి మాట్లాడారు అని అనుకోవచ్చు కదా. మీకు అలా అనిపిస్తే నమ్మకండి, అంటే అబద్ధం చెప్పారు అనేది మీరు నమ్మకండి. ఇప్పుడు మీ కాళ్ళు పట్టుకుని మీ చేతులు పట్టుకుని బతిన్లాడి నమ్మించాల్సినంత ఇది లేదు.